బీఆర్ఎస్ గెలిచిందాడ గెలివినట్టు కాదు. అదేందంటే దొంగ ఓట్లేసి అది గెలిపించడం అది ఎంత నార్మల్ అది కేస్ అయితే. ఒకటి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడం జరిగినది. ఎందుకంటే దొంగ ఓట్లతోటి గెలవడం కాదు. ప్రజలల్లా ప్లస్ పాయింట్ తెచ్చుకోవాలి గానీ, ఎక్కడ చూసినా మైనస్ పాయింట్ తెచ్చుకొని ఆ దొంగ ఓట్లేసుకొని ఇంటింటికి పోయి చీరలు పంచుడు, రైస్ కుక్కర్లు పంచుడు అది కాదు. జనాలలో మంచి పేరు సంపాదించుకుంటేనే కదా ఓట్లేసేది. ఇప్పుడు పైసలిచ్చి ఓట్లు ఎవరైనా ఏపిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 3,500 ఇచ్చిర్రు. నాన్ లోకలోళ్ళకి 7,500 ఇచ్చిర్రు. ఇంకా నాన్ లోకలోళ్ళకి 10,000 ఇచ్చిర్రు. అంటే మా దగ్గర కూడా ఉంటది కదమ్మా! ఇప్పుడు ఆయన గెలిచినందుకు మాకు ఏం చేసినాడు ఆయన గెలిచిండు ఆయన చెప్పు? జూబ్లీహిల్స్‌లో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భయపడుతున్నారు. పోలింగ్ కూడా బయటేమో బీఆర్ఎస్‌కి ఏసినాం అంటారు కానీ లోపలికెళ్ళినాక కాంగ్రెస్‌కి గుద్దడం జరిగింది. ఇంకోటి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక్కడు కూడా కష్టపడి చేసింది లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నా. నేను బీఆర్ఎస్ కార్యకర్త లెక్క నేను ఎందుకు చెప్తున్నా అంటే రామన్న ఇది కూడా రామన్న గారికి వెళ్ళాలి. రామన్న ఒకటి నీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఒక అన్నం ఒక గంట తినేసి ప్రచారం చేయాలి కానీ ఒకడొకడు బాతకానీలు కొట్టుకోవడం, సుత్తిలు పెట్టడం, ఆడి గురించి చెప్పుకోవడం, ఈడి గురించి చెప్పుకోవడం, దాని గురించి మనం మైనస్ అయ్యి ఓడిపోయినామన్న. మీ ఇంకోటి పార్టీ వాళ్ళే మీ పార్టీని ఓడగొట్టారంటారా? ఎందుకు చెప్తున్నా అంటే ఇది మా పార్టీలో ఉన్నది ఇది. ఎవడెవడో కార్లో ఒక కార్ వేసుకొని వస్తే ఆడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మా పార్టీలో. ఎవరికైతే కార్ లేదు ఉంటుందో నన్ను పట్టించుకోరు మా పార్టీలో. అదొకటి ఉంది. నేను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో తిరుగుతున్నా కాబట్టి. ఎందుకంటే మాకు కూడా తెలుసు. ఇప్పుడు నవీన్ అన్న తండ్రి ఏ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిండా అందరికీ తెలుసు జూబ్లీహిల్స్ ప్రజలకి. ఒకటి చెప్తున్నా ఏందంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని నేను ఎందుకు చెప్తున్నా అంటే దొంగ ఓట్లు కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలుస్తుండే. దొంగ ఓట్లు కాదు. దొంగ ఓట్లు కాకుండా వేరే పార్టీ గెలుస్తుండేనా? ఇప్పుడు దొంగ ఓట్లు వేసినాక ఆయన గెలిచిండు. దొంగ ఓట్లు కాకుండా గెలవమను గెలవరు. 2014లో 20 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత ఎంఐఎంలో 40 ఓట్లు వచ్చినాయి. ఇంత మెజారిటీ వచ్చిందంటే ఎవరినైనా నమ్ముతారా? దొంగోట్లు వేసినందుకే కదా నమ్మేది. దొంగోట్లు వేయకుండా నమ్ముతారా? ఆ దొంగోట్లు వేయకుండా ఉంటే ఆయనకు అంత మెజారిటీ వస్తుండేనా? రాదు. ఇప్పుడు 25,000 దాకా పడ్డాయి. దొంగోట్లయితే కావు గదా! ఎందుకు కాదమ్మా? ఒక ఓట అది ఫంక్షన్ హాల్‌లో మినిమమ్ వాళ్ళు వేషాలేసేవాళ్ళు అన్నారు. వేషాలేసేవాళ్ళు అన్నారు. ఇంకోటి డోళ్ళు కొట్టేవాళ్ళు అన్నారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాకపోయినా నాన్ లోకలోళ్ళని ఎందుకు 14 మందిని ఒక ఆడబిడ్డ ఉరికిపిచ్చిందంటే, చెమటలు తెప్పించిందంటే, ముఖ్యమంత్రి 7 డివిజన్‌లో తిరిగిండంటే ఒక బై ఎలక్షన్‌కి ఇంత భయమా?